అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈ నెల 17వ తేదీన అంటే తొలి ఏకాదశి పండుగ రోజున రాత్రి సుమారు 8 గంటల సమయంలో వినుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి కుర్రవాడిని మల్లమూరు బస్టాండ్ సెంటర్లో హత్య గావించడం అనేది జరిగింది. ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి షేక్ జిలానీ అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మరొక 6 వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ వివరాలు నర్సాపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి పఠాన్ అబూబరక్ సిద్దిక్ అలియాస్ సిద్దు, అదేవిధంగా వినుకొండ పట్టణంలో సేతయ్య నగర్కి చెందినటువంటి కొమ్ము వెంకట సాయి అలియాస్ సాయి, అదేవిధంగా వినుకొండ పట్టణంలో నిమ్మలబావి సెంటర్కి చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ, అదేవిధంగా నిమ్మలబావి బజార్కి చెందిన బయలుపోయిన అనిల్, జేపంగులూరు మండలం ప్రకాశం జిల్లా అక్కడ తక్కెళ్ళపాడు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత్, అదేవిధంగా వినుకొండలో ఇస్లాంపేట మొదటి లైన్కి చెందినటువంటి షేక్ రోహిత్ అలియాస్ షోహెల్, వీళ్ళ 6 కూడా ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది. ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూషన్లో ఉంది. సాక్షులు చెప్పే సాక్ష్యాన్ని బట్టి కానీ వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ అయితే తప్పనిసరిగా వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాళ్ళు కూడా రిమాండ్ పంపడం అనేది జరుగుతుంది. వీళ్ళ 6లో వీళ్ళ కొంతమందికి ప్రీవియస్ హిస్టరీ ఉంది. బరక్ సిద్దిక్ అనే అతనికి ప్రీవియస్గా కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే మరొక కేసులు ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళందరూ కూడా వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేయమని కూడా గౌరవ ఎస్పీ గారు ఆర్డర్స్ ఇచ్చున్నారు. ఇలాంటి చర్యలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండటానికి వీళ్ళపైన రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, తర్వాత వాళ్ళు ఫాలోఅప్ చేయడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఇంకొకటి, ఎక్కడైనా సరే ఇలాంటి సంఘటనలు జరిగే ఆనవాళ్లు ప్రజలు గమనించిన లేదా అక్కడ ఉన్నటువంటి WPOs దృష్టికి మీరు తీసుకుపోవచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, లీడర్స్ వీళ్ళందరూ తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి చర్యలు జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు తప్పనిసరిగా పోలీసు వారి దృష్టికి తీసుకొని వస్తే ఇలాంటి చర్యలు మేము అరకట్టడానికి అన్ని రకాల అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూ ఉంది సార్. నాకు తెలిసి ఇంకొక 4-5 అదేవిధంగా వాళ్ళకి ఇంటర్ కనెక్షన్ ఉన్నటువంటి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేసి ఈ కేసులో ఎవరైతే ఒక వ్యక్తిని మర్డర్ చేశారో వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఎవరైతే దీనికి ట్రాన్స్పరెన్స్ ఉన్నారో, ఎవరైతే పార్టిసిపేషన్ ఉందో వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి మా దర్యాప్తులో రాజకీయ కోణం అనేది ఏమి లేదు సార్. ఇది వీళ్ళిద్దరి మధ్య కూడా వ్యక్తిగత విభేదాలు 2022వ సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి. మా ఇన్వెస్టిగేషన్లో గతంలో కేసులు నమోదైన దాన్ని బట్టి, తర్వాత సబ్సిక్వెంట్గా కేసు నమోదైన దాన్ని బట్టి పొలిటికల్ యాంగిల్ అయితే మాకు ఈ కేసులో ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తును బట్టి పొలిటికల్ యాంగిల్ ఈ కేసు రాలేదు. ఎలా పట్టుకున్నాం అనేది అంటే దర్యాప్తులో భాగం అది. సో వీళ్ళందరూ కూడా వినుకొండ పట్టణానికి వచ్చినప్పుడు వీళ్ళందరి మధ్య కూడా ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం, పండగలప్పుడు కానీ వేరే సందర్భాల్లో కానీ, ముఖ్యంగా మొన్న జరిగిన తొలి ఏకాదశి పండగ అదే రోజు ముస్లిం పండగ కూడా రావడం, ఈ సందర్భంలో అందరూ కూడా ఒకసారి గ్యాదర్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ గ్యాదర్ అవ్వడం, ఆ రోజంతా కూడా కలిగి తిరగడం. సో సైంటిఫిక్ అనాలిసిస్ను బట్టి కూడా వీళ్ళ మధ్య ఉన్నటువంటి కన్వర్జేషన్ బట్టి కూడా, తర్వాత వాళ్ళు గ్యాదర్ అయినటువంటి ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారం కూడా వీళ్ళందరూ కూడా ముద్దాయిలుగా పక్కా కన్ఫర్మేషన్ చేసిన తర్వాత వీళ్ళ రిమాండ్ పంపడం. చిన్నపాటి స్వల్ప ఘర్షణలు జరిగి గతంలో అయినా సరే అవి మళ్ళీ చిలికి గాలి వాన్ అయ్యి ఇలాంటి చర్యలకి దారితీస్తాయన్న సంఘటనలు ఏదైనా జరిగితే తప్పనిసరిగా
మా దృష్టికి తీసుకురావాలని గౌరవ ఎస్పీ గారు మాకు సెల్ కాన్ఫరెన్స్లో అదేవిధంగా సెట్ కాన్ఫరెన్స్లో పదే పదే చెప్తా ఉంది. ప్రీవియస్ హిస్టరీ ఏదన్నా ఉండి దానివల్ల మళ్ళీ అది చిలికి గాలివాన్ అయ్యి అది పెద్ద ఎలాంటి ఉపద్రవాలు దారితీసేటువంటి ప్రమాదాలు ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకువస్తే మేమే ఆడకు వచ్చి ఆ సమస్యని పరిష్కరించేటువంటి అవకాశం ఉంది. లేదా ఎవరైనా ఇలాంటి చర్యలు పదే పదే పునరావృతం చేస్తామంటే వాళ్ళ ముందే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ద్వారా బైండ్ ఓవర్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుందని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.